హాయ్ అండి. ప్రేమ సంఘర్షణ కథ 8వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక అర్జున్ వచ్చాడని తెలిసి తనకి కాఫీ ఇవ్వాలని ఐశ్వర్య కిచెన్లోకి వెళ్ళి పని వాళ్లతో కాఫీ పెట్టించుకొని పైకి తీసుకుని వెళ్తుంది. డోర్ కొట్టిన శబ్దానికి తలెత్తి చూసిన అర్జున్కి ఐశ్వర్య తనని చూసి నవ్వుతూ లోపలికి వచ్చి, అర్జున్ గారు కాఫీ తాగండి అనేట్టు కప్పు ముందుకు పెట్టింది. ఐశ్వర్య వైపు చిరాగ్గా చూస్తూ, నీకెందుకు ఐశ్వర్య ఇలాంటి పనులన్నీ? పని వాళ్ళు చేస్తారు కదా, నువ్వు ఇక మీదట నా పనుల విషయంలో కల్పించుకోకు ప్లీజ్. ఏదైనా నేను కోపంలో అంటే హర్ట్ అవుతావు. నువ్వు బాధపడితే బావగారు ఫీల్ అవుతారు. మా మధ్య ఉన్న రిలేషన్ దెబ్బతింటూ ఉంది. నీ వల్ల ఆ పొరపాటు జరగకూడదని అనుకుంటున్నాను. ఇక మీదట నాకు దూరంగా ఉండు ఐశ్వర్య అని అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పేశాడు అర్జున్. అర్జున్ మాటలకు ఐశ్వర్య అప్పటి వరకు ఉన్న ఆనందంగా ఎగిరిపోగా బాధ కలిగింది ఒక్క క్షణం. ఏంటి అర్జున్ గారు అలా అనేశారు? ఈ ఇంటిలో ఉన్న మనిషికి కాఫీ తీసుకుని రావడం కూడా తప్పేనా? కాఫీ ఇవ్వడం అది కూడా ఒక పనేనా? అయినా నేను కాఫీ ఇస్తే దానికే మీరు డిస్టర్బ్ అయిపోతారా? అంత వీకా మీరు అని అంటూ అతని వీక్ పాయింట్ మీద కొట్టింది ఐశ్వర్య. అర్జున్ చిరాగ్గా ముఖం పెడుతూ, నేను చెప్పిన దానికి నువ్వు మాట్లాడేదానికి సంబంధం ఏమైనా ఉందా ఐశ్వర్య అని అడిగాడు. అదే అండి, మీ ఊరి భాషలో ఒక అమ్మాయి అబ్బాయికి పడిపోతాడని అర్థం. ఇలాంటి పనులు చేస్తే ఆ అబ్బాయి అమ్మాయికి పడిపోతాడనే కదా అర్థం. అదే నేను చెప్తున్నాను అని అంది. చూడు, నేను అలాంటి వాటికి పడిపోయే రకం కాదు. చాలామంది ఇంతకంటే ఎక్కువ ఎలా ట్రాక్ చేయాలని చూసినా కానీ నిగ్రహంలో ఉన్న మనిషిని నేను. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకోకు. నీకు ఎలా కావాలంటే అలా చేసుకోని అన్నాడు కప్పు అందుకొని కాఫీ తాగుతూ. గుర్రుడికి ఇలా రివర్స్లో వస్తే పనులు అవుతాయన్నమాట అని అనుకుంటూ థ్యాంక్స్ అర్జున్ గారు అని నవ్వుతూ అర్జున్ కబోర్డ్ ఓపెన్ చేసి చనువుగా దాంట్లో ఉన్న బట్టలు తీసి పక్కన పెట్టింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు ఐశ్వర్య అని చిరాకుగా అడిగాడు అర్జున్. వీటిని అయన్ చేయాలని అని అంది. చూడండి ఎలా నలిగిపోయి ఉన్నాయో, అందుకే నేను వీటిని నీట్గా ఐరన్ చేస్తాను అని అంటూ ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి వాటిని అయన్ చేయడం మొదలుపెట్టింది. తనకి ఎలా చెప్పినా అర్థం కాదు. ఏం చేయాలని తలపట్టుకున్నాడు అర్జున్. వద్దు అంటే నాకు పడిపోతారా, అందుకే వద్దంటున్నారా అని అంటుంది. చేస్తే చేయని అని వదిలేస్తే నాపై లేనిపోని ఆశలు పెట్టుకుంటుంది. ఏం చేయాలి అని అనుకుంటూ తలపట్టుకున్నాడు అర్జున్. అర్జున్ అవస్థని ఓ వారకంట చూసి ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ మనసులో, ఇక్కడ ఉంది ఐశ్వర్య, మీ పప్పులు నా దగ్గర ఉడకో అర్జున్ గారు అని అనుకుంటూ ఇష్టంగా అర్జున్ షర్ట్ని నీట్గా అయన్ చేసింది. అతని బట్టలన్నీ నీట్గా కబోర్డ్లో సర్దేసి రూమంతా ఒకసారి చూసింది. ఆ కర్టన్లు తనకి నచ్చకపోవడంతో అప్పటికప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది తనకు నచ్చిన కలర్ డిజైన్లలో. అవి రాగానే ఈ రూమ్ని మార్చేయాలి అని అనుకుంది ఐశ్వర్య. తనెందుకు రూమంతా చూస్తుందో అర్థం కాని అర్జున్ ఇంకా ఏమైనా మిగిలిందా సేవలు చేయడానికి అని అంటూ వెటకారంగా అడిగాడు. అర్జున్ గారు, మీరు పైకి కనబడరు కానీ మీలో కూడా చాలా వెటకారం ఉందండి అని అంటూ సాగదీస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఐశ్వర్య. అర్జున్కి ఎంత కాదు అని అనుకుంటున్నా ఐశ్వర్య బిహేవియర్కి నవ్వొస్తుంది. తను వెళ్ళాక నవ్వుకుంటూ క్రేజీ గర్ల్ అని అనుకున్నాడు. ఇక భోజనం టైంలో అర్జున్కి ఎదురుగా కూర్చుని అతన్ని టెంప్ట్ చేసే విధంగా నాలుకను పెదాల మీద రాస్తూ అప్పుడప్పుడు అర్జున్ వైపు ఓ అరకంట చూస్తూ తన భోజనాన్ని కానిస్తూ ఉంది ఐశ్వర్య. ఐశ్వర్య చేసే పనులకు అర్జున్కి ఒక ముద్ద కూడా లోపలికి దిగడం లేదు. గట్టిగా కనబడదామనుకుంటే తనకి రివర్స్లో పంచు డైలాగులు వేస్తుంది ఐశ్వర్య. ఏమీ చేయలేక తన వైపు చూడ్డం మానేసి గబగబా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ తడబాటుని గమనించిన పూజ, శ్రీ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఐశ్వర్య అర్జున్ వైపు అలాగే చూస్తూ సిగ్గుపడుతూ ఉంది. సారీ అర్జున్ గారు, మిమ్మల్ని ఇలా బరితెగించి ఏడిపిస్తున్నాను అనుకోకండి. ఆడపిల్లని సిగ్గు విడిచి మీకోసం తాపత్రయపడుతున్నాను అంటే అర్థం చేసుకోండి. మీరంటే నాకు ఎంత ఇష్టమో అని మనసులో అనుకుంది. వరుణ్ మాత్రం ఏ ఫీలింగు లేకుండా తన భోజనాన్ని కష్టంగా ముగించుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు టౌన్కి వెళ్ళిన అర్జున్ తన బైక్కి ఒక తాగుబోతువాడు అడ్డం వచ్చాడు. తనకి తగలకుండా తప్పించుకోబోయి చాలా ట్రై చేశాడు అర్జున్. కానీ చివరిలో అతడి చేతికి లైట్గా తగిలింది. కానీ చాలా కంట్రోల్ చేశాడు బైక్ని అర్జున్. అడ్డు వచ్చిన వాడు తూలుతూనే అర్జున్ మీద గొడవకి వచ్చాడు. మొదట మంచిగా చెప్పిన అర్జున్ వాడు వినకపోయేసరికి తన స్టైల్లో ఒక్కటి పీకాడు వాడిని. కింద పడిన వాడు కోపంగా పైకి లేచి, నన్ను గుద్ది మళ్ళీ నన్నే కొడతావా? నేనంటే ఏంటో చూపిస్తాను ఉండరా అని అంటూ తన మనుషుల్ని పిలుచుకుని వచ్చాడు. వాళ్ళు అతన్ని పిలుపు కోసమే కాచుకొని ఉన్నట్లు మరు నిమిషమై అక్కడికి వచ్చి అర్జున్ని చుట్టుముట్టి, మా వాడిని గుద్ది మళ్ళీ వాడిని కొడతావా?
ఎంత ధైర్యంరా నీకు అని అంటూ అర్జున్ని చుట్టుముట్టారు వారు. వాళ్లకు విషయం చెప్పి నిదానంగా నచ్చజెప్పబోయాడు. కానీ అర్జునికి వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనపై కలబడ్డారు. వాళ్ళకి చెప్పినా వినే రకం కాదు అని అర్థమైన అర్జున్ తన మీద దెబ్బ పడక ముందే ఒక్కొక్కరిని ఇరగ్గొట్టి కింద పడేశాడు. ఎందుకో తనకి కావాలని టార్గెట్ చేశారేమో అని అనిపించింది అర్జున్కి. మొదట కింద పడిన వాడు వాడిని పట్టుకుని పైకి లేపుతూ, ఎందుకురా నన్ను కావాలని గొడవ పెడుతున్నారు, ఎందుకురా, మీకెవరైనా చెప్పారా నన్ను కొట్టమని అంటూ కోపంగా అడిగాడు అర్జున్. వాడు తడబడుతూ, అదేంటయ్యా నువ్వు నన్ను బైకుతో కొట్టిపోయి మళ్ళీ మమ్మల్ని కొట్టి ఎవరో చెప్తే గొడవకు వచ్చినట్టు అంటున్నావు అని దబాయించి అడిగాడు వాడు. కానీ అర్జున్ మనసుకి ఎందుకు అది అనుకోకుండా జరిగిన గొడవలా అనిపించలేదు. తనని వాళ్ళు కొట్టడానికి వచ్చిన కారణం నమ్మబుద్ధి కాలేదు. వాటిని ఇక అడిగినా వేస్ట్ అనుకుని వాళ్ళని వదిలేసి తన బైక్ తీసుకుని అర్జున్ వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిన తర్వాత వాడు ఎవరికో ఫోన్ చేయగానే వాళ్ళు అర్జున్ని చంపేశారా అని కోపంగా అడిగాడు. వాడు జరిగిందంతా చెప్పడంతో, వెదవల్లారా 10 మంది ఒక్కడే వేయలేకపోయారా అని తిట్టి ఫోన్ కట్ చేశారు. ఇలాంటి వాటితో అర్జున్ ఏమీ చేయలేను అని ఆలోచించుకుని ఆ వ్యక్తి తనని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ ఊరికి వచ్చే దారిలో ఒక పెద్ద ట్రక్కుని అరేంజ్ చేశాడు అతను, అర్జున్ని గుద్దేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేయడానికి. తన పని ముగించుకుని అర్జున్ దారిలో ఉండగా ఐశ్వర్య ఫోన్ చేసింది తనకు ఐస్ క్రీం కావాలని. అలాగే పాప కోసం కావాల్సినవి కొన్ని చెప్పి, ఇవన్నీ తీసుకురండి అర్జున్ గారు అని అన్నది ముద్దుగా. ఐశ్వర్య అడిగింది తీసుకురాను అని చెప్పలేకపోయాడు అర్జున్. ఓకే ఇంతేనా, ఇంకేమైనా కావాలా అని అడిగాడు. చాలు అర్జున్ గారు త్వరగా వచ్చేయండి అని అంటూ ఫోన్ కట్ చేసి తన ఫోన్ వాల్పేపర్ మీద ఉన్న అర్జున్ పిక్ని కిస్ చేసింది. మిమ్మల్ని డైరెక్ట్గా ఎప్పుడు కిస్ చేస్తాను అర్జున్ గారు అని అంటూ సిగ్గుపడుతూ దిండులో ముఖం దాచుకుంది ఐశ్వర్య. అర్జున్ తన బైక్ని రివర్స్ చేసుకుని మళ్ళీ టౌన్లోకి వెళ్ళాడు. ఐశ్వర్య చెప్పినవన్నీ తీసుకుని చివర్లో తను అడిగిన ఐస్ క్రీం కోసం చాలా పార్లర్లలో వెతకగా ఒక చోట దొరికింది తను అడిగిన ఫ్లేవర్ ఐస్ క్రీం. దానిని తీసుకుని బయలుదేరేసరికి ఈవినింగ్ అయిపోయింది. చాలాసేపటి వరకు అర్జున్ కోసం వెయిట్ చేసిన ట్రక్ డ్రైవర్ అతడు ఎంతకీ రాకపోవడంతో ఒకవేళ వేరే రూట్లో వెళ్ళిపోయాడేమో మరొకసారి చూసుకుందామనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ట్రక్ డ్రైవర్. నైట్ అవుతున్నా ఇంకా ఇంటికి రాని అర్జున్ కోసం బయటే అక్కడక్కడే తిరుగుతూ టెన్షన్గా చూస్తూ ఉంది ఐశ్వర్య. ఐశ్వర్య అక్కడి దాకా వచ్చి, మా అన్నయ్య ఇంట్లోకి రాకుండా ఉంటాడా, లోపలికి రా, ఎంతసేపు బయట ఉంటావు, దోమలు కుడతాయి రారా అని అంటున్నా పూజా మాటలను లెక్క చేయకుండా, లేదు వదినా, అర్జున్ గారు వచ్చాకే నేను వస్తాను, నువ్వు వెళ్ళు, పాపని చూసుకోపో వదినా అని అంది. తను ఎంత చెప్పినా వినదని పూజ లోపలికి వెళ్ళిపోతుంది. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత అర్జున్ బండి సౌండ్ రావడంతో అప్పటిదాకా ఉన్న చిరాకు టెన్షన్ ఎగిరిపోయింది ఐశ్వర్యకి. లోపలికి వచ్చి బండి ఆపి దిగుతున్న అర్జున్ దగ్గరికి పరుగున వెళ్ళి, ఇంత లేట్ చేశారేంటి అర్జున్ గారు, మీకోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అంటూ అతని చేతిలో కవర్స్ చొరవగా తీసుకుంటూ ముందుకు నడుస్తూ, ఇంత నైట్ అయ్యే వరకు ఉండకపోతే కాస్త తొందరగా వచ్చేయచ్చు కదా అర్జున్ గారు అని అంది కమాండింగ్గా. ఐశ్వర్యని ఏమనాలో అర్థం కాక సైలెంట్గా వెనకనే నడుస్తూ వచ్చాడు అర్జున్. అతడిని అలా దబాయిస్తున్న ఐశ్వర్యని అందరూ వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అర్జున్తో అంత ధైర్యంగా ఎవరూ మాట్లాడలేదు కాబట్టి. పాప థింగ్స్ అన్ని పూజ గదిలో పెట్టి, వదినా ఇవి పాపకి యూజ్ చేయి అని అక్కడ పెట్టిన తన ఐస్ క్రీం మాత్రం తీసుకుని వెళ్ళి 2 కప్పుల్లో వేసుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళింది. షర్టు తీసి స్నానానికి వెళ్ళబోతున్న అర్జున్ ఐశ్వర్య రావడంతో కంగారుగా చూశాడు ఐశ్వర్య వైపు. ఐశ్వర్య అవేమీ పట్టించుకోకుండా, అర్జున్ గారు ఐస్ క్రీం కరిగిపోయింది, ఇప్పటికీ రండి తిందురు అని అంది. నాకు వద్ద ఐశ్వర్య, నువ్వు తిను అని అంటూ బాత్రూంలోకి వెళ్ళబోయాడు అర్జున్. ఏంటో అర్జున్, ఈ ఐస్ క్రీం తినాలంటే కూడా అడుక్కోవాలి మిమ్మల్ని అని అంటూ అర్జున్ కోసం తెచ్చిన ఐస్ క్రీం కూడా తనే తింటూ కూర్చుంది ఆ గదిలోనే. ఐశ్వర్య వెళ్ళిపోయి ఉంటుందనుకుని టవల్ నడుముకి చుట్టుకుని బయటకు వచ్చిన అర్జున్కి బెడ్ మీద బాసింపట్ల వేసుకుని కూర్చుని ఐస్ క్రీం తింటున్న ఐశ్వర్యని చూసి షాక్ అయిపోయాడు అర్జున్. ఐశ్వర్య ఇక్కడేం చేస్తున్నావు అన్న అర్జున్ వాయిస్కి తలెత్తి అతడి బాడీని చూసింది. నోరు తెరుచుకుని అలాగే ఉండిపోతుంది. ప్రతిరోజు పొలం పనులతో కష్టపడడం వల్ల ఏర్పడిన కండలను చూసి ప్రతిరోజు గంటల గంటల జిమ్ములో వర్కౌట్ చేసే వాళ్లకు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండరు. నా అర్జున్ ఎంత బలంగా ఎంత పర్ఫెక్ట్ బాడీతో ఉన్నాడబ్బా, చూడగానే చూపు తిప్పుకోలేకపోతూ ఉంటే ఫ్యూచర్లో ఈయనకి నేను ప్రతి చోట కాపాడుకోవాలేమో అని అనుకుంటూ అతడిని చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్య తనని అలా చూడడంతో అర్జున్కి సిగ్గుగా అనిపించి మరొక టవల్తో భుజం పైన వేసి చుట్టుకున్నాడు. తన వైపు కోపంగా చూస్తూ, ఐశ్వర్య ఇక్కడేం చేస్తున్నావు, ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని అన్నాడు.
అర్జున్ కోపం చూసిన ఐశ్వర్య తేరుకొని చూపు తిప్పేసుకొని తను తెచ్చుకున్న ఐస్ క్రీం పట్టుకుని గబగబా తన రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్లోకి రాగానే ఐస్ క్రీం టేబుల్ మీద పెట్టి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి బాటిల్ ఎత్తి గటగట తాగేస్తుంది. బాబోయ్ అర్జున్ గారు, మిమ్మల్ని అలా చూస్తే నా బాడీ ఏంటండి ఇలా వేడెక్కి ఆవిర్లు వచ్చేస్తుంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలబ్బా, ఎంత బాగున్నారు. మీ బాడీ చూస్తే మోడల్స్ కూడా మీ ముందు పనికిరారు. అంత అందంగా ఎలా పుట్టారండి? నా అత్తయ్య నా కోసమే నిన్ను అంత అందంగా కందిందేమో కదా అని అనుకుంటుంది సిగ్గుపడుతూ. ఐశ్వర్య తన రూమ్ నుంచి వెళ్ళిన వెంటనే డోర్ వేసుకుంటూ, ఈ పిల్లకి రాను రాను నేనంటే భయం లేకుండా పోతుంది. ఎవరు నాతో ఇంత చనువుగా ఉనింది లేదు. తను మాత్రం నేను ఎన్ని అంటున్నా నాకే రివర్సులో అని అంటూ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఏం చేయాలి అని అనుకుంటున్నాడు. డిన్నర్ కోసం కిందకి వచ్చిన అర్జున్ తన వైపు ఫ్రీజ్ అయిపోయేలా అలాగే చూస్తూ ఉన్న ఐశ్వర్యని చూడగానే అతని అడుగులు తడబడ్డాయి. అర్జున్ మనసులో, జనరల్గా అబ్బాయిలు అమ్మాయిల్ని చూస్తే అమ్మాయిలకు సిగ్గు అని అనుకుంటే, అమ్మాయిలు అబ్బాయిల్ని చూస్తే కూడా అబ్బాయిలకు సిగ్గుపడే స్టేజ్కి వచ్చేశాము దేవుడా అని తల కొట్టుకుంటూ సైలెంట్గా వచ్చి తన చైర్లో కూర్చున్నాడు అర్జున్. అతని వైపు చూపు తిప్పకుండానే తన ప్లేట్లో ఉన్న ఫుడ్ తింటూ అర్జున్కి సైట్ కొడుతూ ఉంది ఐశ్వర్య. తన చూపులు గుచ్చుకుంటున్న అర్జున్ తలెత్తి ఐశ్వర్య చూపులకి ఎక్కడ చిక్కుకుంటానో అని తలదించేసుకుని అతను తింటూ ఉంటే వరుణ్ అన్నయ్య అని పిలిచాడు. అతని వైపు చూసిన అర్జున్, రేపు నేను మార్నింగ్ బయలుదేరుతున్నానన్నయ్య. వచ్చి చాలా రోజులైపోయాయి కదా, వర్క్ ఇప్పటికే చాలా పెండింగ్ పడిపోయింది. ఫంక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నేను బయలుదేరుతానన్నయ్య అని అన్నాడు. అలాగే తమ్ముడు, నీకేమైనా కావాలంటే ఫోన్ చేయి, నాకు వెంటనే పంపిస్తాను. అడగడానికి మొకమాట పడకు అని ప్రేమగా తమ్ముణ్ణి చూస్తూ చెప్పాడు అర్జున్. వరుణ్ అలాగే అన్నయ్య అని అంటూ తన భోజనం అయిపోయిందని ఐశ్వర్య వైపు చూస్తూ, నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను ఐశ్వర్య, నువ్వు అప్పటికి లేచి ఉండవు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను అని అన్నాడు వరుణ్. బాయ్ వరుణ్ అని నవ్వుతూ చెప్పి మళ్ళీ తిరిగి అర్జున్ వైపు చూస్తూ ఉంటే అది చూసిన వరుణ్కి బాధగా అనిపించి అక్కడ ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వరుణ్ అన్నట్టుగానే తెల్లవారు ఎవరూ లేవకముందే బయలుదేరి వెళ్ళిపోతాడు వరుణ్. అర్జున్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యేసరికి ఐశ్వర్య కాఫీ కప్పుతో రెడీగా డోర్ దగ్గర నిలబడి ఉంది. అర్జున్ గారు అంటూ నవ్వుతూ, గుడ్ మార్నింగ్, ఇదిగోండి కాఫీ అని అనగానే తన వైపు చూడకుండానే కప్పు అందుకొని గుడ్ మార్నింగ్ అనేది కాఫీ తాగేసి కప్పు అక్కడ పెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ తన వైపు చూడకపోవడంతో ఐశ్వర్యకి మనసులో దిగులుగా అనిపించింది. అతని వెనుకనే నడుస్తూ అర్జున్ తాగిన కప్పులో లాస్ట్లో ఉన్న ఒక చుక్కని సిప్ చేసి, మీ పెదవులు తగిలిన ఈ కాఫీ ఎంత రుచిగా ఉంటే మీ పెదవులతో ఇంకెంత తీపిని ఇస్తారు అర్జున్ గారు అని అనుకుంది మనసులో. అర్జున్ గారు, ఎందుకండి నా వైపు చూడడం లేదు మీరు? నా ఫేసు మీరు చూడలేనంత బ్యాడ్గా ఉందా అంది అతని ముందుకు వచ్చి నిలబడుతూ. అర్జున్కి ఐశ్వర్య ముందు ఉంటే ఈ మధ్య గుండెల్లో ఏదోలా అనిపిస్తూ ఉంది. సరిగ్గా కోప్పడడం కూడా చేయలేకపోతూ ఉన్నాడు. ఐశ్వర్య, తప్పుకు, నాకు పని ఉంది అని తన నుండి తప్పించుకొని కింద హాల్లోకి రాగానే బయట నుంచి అతని పాలేరు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అర్జున్ బాబు అంటూ ఆయాసపడుతున్న అతన్ని చూసి ఏమైంది అని అన్నాడు. అతనేదో విషయం చెప్పగానే అర్జున్ కోపంగా, ఎవడ్రా వాడు, మన ఊరి కథ తెలిసి కూడా చేస్తున్నాడా అని అనగానే, అవును బాబు, వాడికి మీ చలపతి మామయ్య పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాడట. అడిగిన ఊరి వాళ్ళని వాడి మనుషులతో కొట్టించి తరిమేస్తున్నాడు. నేను మీకు విషయం చెబుదామని పరిగెత్తుకుంటూ వచ్చాను అని అన్నాడు. ఇక అర్జున్ జీప్ కీస్ తీసుకుని తన పాలేరుని వెంట పెట్టుకుని జీప్ స్టార్ట్ చేస్తున్న అర్జున్కి తెలియకుండా పిల్లిలాగా ఐశ్వర్య కూడా జీపు వెనక సీట్లో సెటిల్ అయిపోయింది. కోపంలో ఉన్న అర్జున్ ఐశ్వర్య బండి ఎక్కడం గమనించలేదు. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఊరి చివరికి వచ్చి ఓ పాక ముందు ఆపి జీప్ నుంచి కిందకి దిగాడు. ఆ పాక పైన రాసి ఉన్న పాపయ్య కళ్ళు దుకాణం అని పేరు చూడగానే అర్జున్కి బీపీ సుర్రున పైకి లేచింది. మెడ మీద నరాలు పైకి లేచాయి. కోపంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ రేయ్ అని బేస్ వాయిస్తో అరిచి, ఎవడ్రా దీన్ని ఇక్కడ పెట్టింది అని అన్నాడు. అది అరుపు కాదు, పులి గాండ్రింపులా ఉంది. లావుగా 6 అడుగులు ఉన్న ఒకడు బయటికి వచ్చి అర్జున్ని చూసి నిర్లక్ష్యంగా, నాదే, నువ్వెవడివిరా అని అన్నాడు. ఎవడబ్బ సొత్తని ఇక్కడ పెట్టావరా నువ్వు అని అన్నాడు అర్జున్ కోపంగా. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.